కొత్త నిబంధనలోని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఈ యొక్క వాక్యములో అర్థం ఏమిటంటే, యేసు ప్రభువును నమ్మిన వారు నరకంలో పడకుండా నిత్య జీవంలోనికి నడిపించబడతారని వాక్యం సెలవిస్తుంది. అయితే కొంతమంది అంటే వాక్యము తెలియని వ్యక్తులు హేతువాదంగా మాట్లాడేటువంటి విషయం ఏంటంటే, మీ యేసు ప్రభువుని నమ్ముకుంటేనే నిత్య జీవానికి తీసుకుపోతాడా, లేకపోతే నరకంలో పడేస్తాడు మీ దేవుడు అని మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ వాక్యం యొక్క భావము ఏమిటంటే, దేవుడు ఎప్పుడు గాని ఎవరిని నరకంలో ఎయ్యడు. వారు ఎంత పాపులు అయినప్పటికీ, కాకపోతే వారి పాపములు వారిని నరకంలోనికి నడిపిస్తాయి. దేవుడు ముందుగానే చెప్పాము కదా, దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూనే ఉన్నాడు. అందుకే అది ఎలాంటి వారైనప్పటికీ ఆకాశం వర్షిస్తుంది, ఎండ అందరికీ సమానంగా వస్తుంది. అదే రీతిగా గాలి అందరికీ సమానంగా వస్తుంది. అందరికీ నిప్పు కాలుతది. అందరికీ నీళ్ళలో వరదలొస్తే కొట్టుకొని పోతారు. ఇవన్నీ కామన్. కారణం, దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. కానీ ఈ యొక్క వాక్యం యొక్క భావము ఏమిటంటే, దేవుడు మనతో క్లియర్‌గా మాట్లాడుతూ ఉన్నాడు. తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము పొందును. అనగా దీని యొక్క భావం ఏమిటంటే, నేనొక చిన్న స్టోరీ చెప్తా దీంట్లో. ఒకానొక దేశంలో ఒక పెద్ద ధనవంతుడు ఉండేవాడంట. ఆయనకి ఒక్కగానొక కుమారుడంట. భయంకరమైనటువంటి వ్యాధి సోకి ఆ వ్యక్తి మరణ స్థితిలో ఉన్నాడంట. ఆస్థాన వైద్యులు చెప్పినారంటే, ఒక మందుని తయారు చేసి రాజాజ్ఞ ప్రకారం ఒక ఔషధాన్ని తయారు చేసి ఇచ్చినారంట. తన తండ్రికి ఇచ్చేసి, ఇది వాడటాన్ని బట్టి ఇది మంచిగా వాడమనండి, లేకపోతే ఎలాంటి ఆశలు ఉండవు, వదులుకోవాలి అని చెప్పినారంట. అయితే తన తండ్రి, రాజు అయినటువంటి తండ్రి తన కుమారుని యొద్దకు వచ్చి ఆ మెడిసిన్‌ని ఆ కుమారునికి ఇచ్చి, నా కుమారుడా, ఈ మందుని నువ్వు కొద్ది వారాలు క్రమం తప్పకుండా వాడాలి, లేని యెడల నువ్వు మరణమవుదువు అని ఆ తండ్రి అయినటువంటి రాజు తన కుమారుడైనటువంటి యువరాజుతో చెప్పినాడంట. ప్రియులారా, ఇప్పుడు అర్థమైందా మీకు? తండ్రి కుమారునితో ఏమని చెప్పిండంటే, ఇదిగో ఈ మెడిసిన్స్ వాడు, లేని యెడల నీవు చనిపోతావని చెప్పిండు. ఈ మెడిసిన్ వాడితే నువ్వు బ్రతుకుతావని చెప్పిండు. అలాగే దేవుడు కూడా పాపులమైనటువంటి మనుషుల కొరకు ఒక మార్గాన్ని ఏర్పరిచినాడు. ఆ మార్గం ఏమిటంటే, ప్రభువైనటువంటి యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఆయన మరణించినాడు. అందుకే ఆయనను మనము నమ్ముకుంటే, ఆయన యందు విశ్వాసం ఉంచితే మన పాపములు కూడా ఆయన మీద మోపబడతాయి. కాబట్టి మనము నీతిమంతులుగా తీర్చబడి మనము పరలోకం పోతాం. అక్కడ రాజు స్టోరీలో మీరు గమనించినారా? రాజు ఈ మెడిసిన్ వాడని చెప్పిండు. దేవుడు కూడా ఈ యొక్క మార్గం ఏర్పరిచిన, ఈ మార్గంలో నడువు, లేదా నీవు నిత్య జీవానికి ఎల్లవు అంటే దాని మీనింగ్ మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ దేవుడు ఎవరిని నరకంలో ఎయ్యట్లేదు. ఆ తండ్రి తన కుమారుని నరకంలో ఎయ్యట్లేదు. ఆ తండ్రి స్టోరీలో ఆ తండ్రి ఏం చెప్తున్నాడంటే, నీవు బ్రతకాలంటే ఇది వాడు. ఇది క్రమం తప్పకుండా రాజవైద్యులు ఇచ్చినటువంటి ఆ క్రమం ప్రకారం వాడని తండ్రి చెప్తుండు. నువ్వు బ్రతుకుతావు, లేదంటే చనిపోతావు అని చెప్పిండు. కాబట్టి దాని మీనింగ్ ఏంటిదంటే, తండ్రి చంపడం లేదా, రాజకుమారుని చంపటం లేదు, కానీ
అది వేసుకోకపోతే జరిగేటువంటి అనార్థాన్ని తెలియపరుస్తున్నాడు. ఇక్కడ యోహాను సువార్త 3:16లో కూడా దేవుడు ఏం చెప్తుండంటే, నేను నీకొక మార్గం ఏర్పరిచినను. నీ పాపములను తొలగించుకొని నువ్వు నరకం నుంచి తప్పించుకొని పరలోకంలోనికి వెళ్ళడానికి నీకొక మార్గాన్ని ఏర్పరిచాను. ఆ మార్గాన్ని ఎంచుకుంటే నువ్వు నిత్య జీవంలోకి వెళ్తావు. లేదంటే నీవు నరకాగ్నిగుండంలోనికి వెళ్ళవలసిన వాడవై ఉన్నాడని మనందరితో చెప్తున్నాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. దేవుడు ఎవరినైనా తీసుకుపోయి నరకంలో ఏస్తుండా? దేవుడు ఒక మాట చెప్తుండు. తల్లి కంటే, తండ్రి కంటే నేను నిన్ను ఎక్కువగా ప్రేమించే దేవుడినని చెప్తున్నాడు. తల్లి తన గర్భమున పుట్టిన బిడ్డనైనా మరచును గాని, నేను నిన్ను మరువను. ఇదిగో నేను ప్రేమిస్తూనే ఉన్నాను. నీ కొరకు నేను సిలువలో బలియాగమైపోయాను నా కుమారుడా, కుమార్తె అని సెలవిస్తూ ఉన్నాడు. నీ పరిస్థితి ఏదైనప్పటికీ, నీ సమస్య ఏదైనప్పటికీ నీ దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మీ సమస్య ఏదైనప్పటికీ నేను దాన్ని ఆహ్, సమృద్ధిగా దాన్ని తీర్చి నిన్ను సంతోష మార్గములో, నిన్ను జీవ మార్గంలో నడిపిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.